నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను, ఆంధ్రప్రభలో కూడా మెయిన్గా వచ్చిన ఒక వార్త క్యాబినెట్ మీటింగ్ గురించి. సూత్రధారులను వదలొద్దు, కల్తీ నెయ్యిపై మంత్రులు ముక్తకంఠం. సిట్ లేఖపై క్యాబినెట్లో సుదీర్ఘ సమాలోచనలు. కల్తీ దారితీసిన పరిణామాలు లేఖలో నామమాత్రంగానే ప్రస్తావించారు. వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం. వైవి పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పథకం ప్రకారమే తిరుమల లడ్డు కల్తీ. సెంటిమెంట్తో కూడిన అంశం ఇది. మంత్రులు న్యాయపరంగా ముందుకెళ్లడంపై క్యాబినెట్ దృష్టి. అసాధారణ రీతిలో మంత్రివర్గ సమావేశానికి ఏజీ ఛార్జ్షీటుపై జడ్జి నిర్ణయం తర్వాతే ముందుకు ఏజీ సలహా. ఇందులో ఆల్రెడీ సిబిఐ సిట్టు ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాబట్టి అందులో న్యాయపరమైన సలహాల కోసం అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా ఈ భేటీలో పాల్గొనాల్సి వచ్చింది. దీంట్లో పక్కన మనం చూస్తే వైవిని వదిలేస్తారా నిన్న ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన అంశం. ఈ అంశాన్ని బేస్ చేసుకుని క్యాబినెట్ మీటింగ్ జరిగింది అని ఈ ఎజెండానే మార్చేసిన ఆంధ్రజ్యోతి ప్రౌడ్గా కూడా వేసుకున్న ఒక వార్త కనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలి ఎజెండాను ఆంధ్రజ్యోతి కథనం మార్చేసింది. నిర్దేశిత ఎజెండాపై చర్చించేందుకు రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం ఉదయం 10:30కు సమావేశం కావాల్సి ఉంది. క్యాబినెట్ సమావేశానికి ముందు అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు ఎన్డీఏ పక్షాలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన వైవిని వదిలేస్తారా అనే కథనంపై చర్చించేందుకు సీఎం భేటీ నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం అని వీళ్ళు వేసుకున్నారు. కల్తీ నెయ్యిపై రాజకీయం లేదు, అది మన ఎజెండా కూడా కాదు. తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యం, సూత్రధారులు ఎవరో తేల్చటం, శిక్ష పట్టమే ముఖ్యం అన్నాడు సీఎం చంద్రబాబు నాయుడు అని ఇందులో ప్రధానంగా వచ్చిన వార్త. ఇదే ఈనాడులో కూడా దరిదాపుగా వేశారు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, సింగాల్ కల్తీ పాపం వీరిది, వారు మా దృష్టిలో నేరస్తులు, వారికి 2022లోనే కల్తీ నెయ్యి గురించి తెలుసు. తెదేపా ప్రభుత్వం కఠిన నిబంధనల్ని ధర్మారెడ్డి నీరుగార్చారు, దీని వెనక నేరపూరిత కుట్ర ఉంది. ధర్మారెడ్డి పాత్ర ఎంత ఉంది అనే దాని మీద మనం కూడా గతంలో కుండబద్దలు ఛానల్లో కూడా చర్చించడం జరిగింది. దాదాపుగా ఈ వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని కాపాడటానికి కేంద్రంలో ఉన్న పెద్దలు కృషి చేస్తున్నారు అనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆ రోజు వెల్లడించడం జరిగింది. దరిదాపుగా ఈనాడులో దానికి దగ్గరగా ఉన్న కథనం వచ్చింది. బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ, వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు. మంత్రి పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ వెల్లడి. వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీ, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో తీతిదే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏఈఓ ధర్మారెడ్డితో పాటు కొనుగోలు కమిటీలో సభ్యులందరినీ నేరస్తులుగానే ప్రభుత్వం పరిగణిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా దోషుల్ని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం సిఎఫ్టిఆర్ఐ నివేదికను అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయినా చర్యలు తీసుకోవాలని నేరంగానే చూస్తున్నాం. ఈ విషయాలను సిబిఐ సిట్టు పరిగణలోకి తీసుకుందా లేదా, వాటి నేరస్తులుగా పరిగణిస్తారా లేదా అనేది ఛార్జ్షీట్ చూస్తే కానీ తెలియదు. ఒకవేళ పరిగణించకపోతే వారిని కూడా చేర్చాలని కోరుతాం. అట్లాగే ఇప్పుడు సిబిఐ సిట్టు ఇచ్చిన ఈ ఛార్జ్షీట్ కానీ, ఆ తర్వాత ప్రభుత్వానికి రాసిన లేఖ కానీ, రెండిట్లోనూ అంశాలు ఒకటే రకంగా ఉన్నాయా, రెండిట్లో వేరువేరుగా ఉన్నాయా అనేది కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద అవసరమైతే మరొకసారి విచారణకు మరో కమిటీని కూడా నిర్ణయించే విధంగా చర్యలు తీసుకోవాలనేది
ఈ వార్త సారాంశం. దీన్ని సాక్షిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకున్నారనమాట. రెడ్ బుక్కే రాజ్యాంగం, నేనే సుప్రీం, రాజ్యాంగ విరుద్ధ చర్యలతోటి కుట్రలకు చంద్రబాబు పదును, నిర్భీతిగా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ లడ్డూపై బాబు మళ్ళీ సొంత విచారణ, దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని దుస్సంప్రదాయానికి నాంది, శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం. ఈ పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం చంద్రబాబు నాయుడుదా, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో జరిగిందా అనేది ఒకసారి మనం చూసుకుంటే, లడ్డూ యొక్క పవిత్రతను ఏ రకంగా చేశారంటే, ప్రసాదం అనే దాన్ని దేవ ప్రసాదంగానే చూడాల్సిన అవసరం ఉంది. భోజనాల్లో లడ్డూలు వడ్డించే స్థాయికి దీన్ని పడేసి ఊరూరా కౌంటర్లు పెట్టి లడ్డూలు అమ్మేస్తామని చెప్పి, ఇదిగో ఇలాగా పామాయిల్, కెమికల్ ఈస్టర్స్ తోటి కలిపిన లడ్డూల్ని ఇదిగో ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం స్వామివారి ప్రసాదాన్ని అని పేరు చెప్పి వాళ్ళు ఆడుతున్న ఒక వింత డ్రామా. అది గతంలో కూడా మనం చూసాం. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ మరొకటి, ఇప్పటికే నిర్ధారించిన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబొరేటరీలు, అదే విషయాన్ని తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసిన సిబిఐ సిట్టు అని రాస్తూ ఉన్నారు. పక్కన అందులో వేసింది చూస్తే గనక అందులో ఎన్డీడీబీ రిపోర్ట్ ఎక్కడా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని బయటకు చెప్పిన సమయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా చేస్తే దాని మీద సిబిఐ సిట్ ఏర్పడింది. ఆ కోణంలో ఏం విచారణ జరగలేదు అనేది కనపడతా ఉంది, సుస్పష్టంగా తెలుస్తా కూడా ఉంది. ఎన్డీఆర్ఐ ల్యాబ్లో మాత్రమే టెస్ట్ చేసింది. ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ చేసింది కూడా అదే, మీకు ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా. ఎన్డీఆర్ఐ టెస్టు, ఇందులో లిమిట్ ఆఫ్ డిటెక్షన్ గ్రేటర్ దాన్ 10%. ఏదైనా ఒక శాంపిల్ ఇస్తే ఆ శాంపిల్లో ఒక 10% కంటే అధికంగా ఉన్న లార్డ్ అంటే పంది కొవ్వుని గుర్తించాలి అని అంటే 10% కంటే ఎక్కువ ఉంటే మాత్రమే అవుతుంది. బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్. వాళ్ళు ఇచ్చిన 4 శాంపిల్స్లో ఇందులోనూ పంది కొవ్వు కనపడలేదన్నారు. 10% కంటే తక్కువ ఉంటే కనిపెట్టలేని సామర్థ్యం ఉన్న ఈ ఎన్డీఆర్ఐ నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇంకెక్కడి నుంచి డిటెక్షన్ అవుతుంది? పూర్తి స్థాయిలో ఎంతున్నా కానీ, ఎంత కలిసినా కానీ, వెనకటికి చెప్పినట్టే ఒక సుమతి శతకారుడు చెప్పినట్టుగానే అవుతుంది ఇక్కడ అంతా. ఇక ఆంధ్రప్రభలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా వేయటం జరిగింది. కల్తీ నెయ్యి కుంభకోణం నిగ్గు తేలుద్దాం, సుప్రీం చేతిలో నివేదిక, వైసీపీ హయాంలో మహాపాపం, సప్లిమెంటరీ ఛార్జ్షీటే కీలకం, సిట్ సీల్డ్ కవర్లో పాపాలు చిట్టా. ఛార్జ్షీటు నివేదికల్లో వివరాల్లో వ్యత్యాసాలు, కారణం ఏమిటో తేల్చాలి, అందుకే కమిటీ ఏర్పాటు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి నిజం, తిలాపాపం తలాపిడికడు అనే చందంగా నాడు వైసీపీ ప్రభుత్వంలో సూత్రధారులు, పాత్రధారులు అడ్డగోలుగా టెండర్లను తెరలేపారు. ఈ వ్యవహారంలో భక్తులు ఎవరిని వదిలిపెట్టాం, ఈ వ్యవహారంలో భోక్తలు ఎవరిని వదిలిపెట్టాం. సిబిఐ సిట్టు సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన సీల్డ్ కవర్లో ఏముందో తేలాలి. సిట్టు విచారణ అంశాలు, ఛార్జ్షీట్లో పొందుపరిచిన సన్నివేశాలు, ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వ్యత్యాసాలు ఎలా వచ్చాయనేది కూడా తేల్చాల్సి ఉంది. రాష్ట్ర కేబినెట్ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన అత్యవసర మంత్రిమండలి సమావేశంలో తిరుమల కల్తీ లడ్డు హాట్ టాపిక్గా మారింది. ఇంకా దీని మీద బోల్డంతా జరగాల్సి ఉంది. అసలు బుర్రే పెట్టలేదు. ప్రతి దశలోనూ అంతులేని నిర్లక్ష్యం, కల్తీ నెయ్యికి అదే కారణం. 2014, 2018, 2019లో కఠిన నిబంధనలు, 2020లో మరోసారి నిపుణుల కమిటీ ఏర్పాటు, టెండర్ నిబంధనలు సడలిస్తూ సిఫారసు, హేతుబద్ధత వివరణ లేకుండా నివేదిక, దానిని గుడ్డిగా ఆమోదించిన ఉన్నతాధికారులు. 2022లోనే నెయ్యి కల్తీకి ధర్మారెడ్డికి ఫిర్యాదులు, మైసూర్ ల్యాబ్ ధృవీకరించిన అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిట్టు అధిపతి నివేదిక.
ధర్మారెడ్డి సింఘాల్ బాలాజీపై చర్యలకు సిఫారసు అనేది ఇక్కడ ఒకటి కనపడుతూ ఉంటే 2020లో అమెండ్మెంట్ చేసిన నిబంధనలు సడలింపు చేసిన దాని మీద కానీ ఈ కొత్త కొత్త డైరీలన్నీ వచ్చి నెయ్యిని సరఫరా చేసే అవకాశం లభించింది. కానీ ఇక్కడ నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం బోమన్ కరుణాకర్ రెడ్డికి పరిపాటిగా మారింది. ఇది గతం నుంచి ఇతను రాడికల్గా ఉన్న సమయం నుంచి ఇలాగనే మాట్లాడుతున్నాడు. అసలు కొండపైన ఉన్న ఆ దేవదేవుడి యొక్క ప్రతిమను కూడా అవహేళన చేసిన వ్యక్తి, అది ఒక నల్లరాయి అని అన్న ఈ మనిషే ఇప్పుడు వచ్చి ఈ కొత్తగా వచ్చిన ఈ కంపెనీలు మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చాయని చెబుతాడు. 87 కిలోల కల్తీ నెయ్యి కొని ఫ్లేవర్ కలిపి దురాగతం చేశారట. టీడీపీ హయాంలోనే నెయ్యి కల్తీ అని. బోలేబాబాను తీసుకొచ్చింది చంద్రబాబు సర్కారే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చేసిన ప్రచారం కూడా అవాస్తవాన్ని తేల్చిన సిబిఐ సిట్టు. అలాంటిది ఏం తేల్చలేదు. సిబిఐ చంద్రబాబు బోలేబాబా డైరీని తీసుకొచ్చాడు, ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు అని చెబితే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు నమ్మేటట్టుగా లేదు. అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత, ఇరుక్కుపోయిన తర్వాత నోటికొచ్చిన అబద్ధాలు చెప్పటం, వాటి మీద విపరీతంగా ప్రచారం చేసే ప్రయత్నాలను, సీఎం చంద్రబాబు నీచ రాజకీయాన్ని ఎండగట్టిన బోమనాన్ని వీళ్ళు మెయిన్ హెడ్డింగ్గా కూడా వేశారు. కానీ ఇందులో దాదాపు 30 వంతు అవాస్తవాలే, అబద్ధాలతోటి నిండిపోయింది ఈ పేపర్ మొత్తం. ఇది ఇక నెయ్యి అంశం అయితే, మరొకటి సహనానికి విజయం. అమెరికా సుంకాల విషయంలో విమర్శలు ఎన్ని వచ్చినా భరించాం. వాణిజ్య చర్చల్లో సుస్థిర వైఖరితో ఉన్నాం. ఫలితాలు చూస్తూ ఉన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, సుంకాల తగ్గింపుపై ప్రధాని మోడీకి ఎన్డీఏ ఎంపీలు సన్మానం చేశారు. నిన్ననే ట్రంప్ ప్రకటించిన దాన్ని 18% తగ్గిస్తూ తగ్గించిన దాని మీద నిన్న నరేంద్ర మోడీకి సన్మానం చేశారట. దాని మీద ఒక పెద్ద వార్త ఇది ఇక్కడ సాక్షిలో కూడా చూడవచ్చు. అమెరికా ఒప్పందంలో ప్రతి ఒక్కరికి లబ్ధి, ఇదే విషయాన్ని ఆంధ్రప్రభలో కూడా వేశారు. సహనమే గెలిచింది, విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదు. యుఎన్ భారత్ ట్రేడింగ్ డీల్ ప్రధాని మోడీ. అసలు యుఎస్ భారత్ ట్రేడింగ్ అంటే కూడా మరి మిగతా యూరోపియన్ కంట్రీస్ తోటి కూడా డీల్ కుదుర్చుకున్న దాని మీదట మొన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అప్పుడు వచ్చిన డెలిగేట్స్ వీళ్ళతోటి కుదుర్చుకున్న ఒప్పందాలు బాగా గట్టిగా పనిచేశాయి అనేది కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. కానీ అసలైన విషయం ఏమిటంటే మోడీ రాజీ పడ్డాడు అని రాహుల్ గాంధీ నిన్న సభలో చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన అవకాశం దక్కలేదు. ఇక బయట కూడా మీడియా పాయింట్లో కూడా ఇదే చెప్పారు. అదానీ కేసుల కోసం ట్రంప్కు తలొగ్గారు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలోనూ మోడీపై ఒత్తిళ్లు. వాస్తవాలు మాట్లాడకుండా సభలో నన్ను అడ్డుకున్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్స్పై ఎన్నో ప్రశ్నలు, సందేహాలు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో రాహుల్ గాంధీ. ఎప్స్టీన్ ఫైల్స్ ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికం అనుకోవాలో ఒక ప్లానే అనుకోవాలో తెలియదు. కానీ ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ పేరున్న మెయిల్ను కూడా కొన్నిటిని అమెరికా రిలీజ్ చేసింది. వాటిని గోప్యంగా ఉంచిన వాటిని రిలీజ్ చేసిన వాటిల్లో మోడీ పేరును కూడా ప్రస్తావన కూడా వచ్చింది. అందులో ట్రంప్ కోరుకుంటే మోడీ డ్యాన్స్ వేసాడని ఇట్లాంటి కొన్ని వ్యవహారాలు కూడా 2 రోజుల కిందట బయట పెట్టడం జరిగింది. మరి ఆ విషయానికి ఈయన తలొగ్గాడు అని వీళ్ళు ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని మరి ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్ భయంతోనే ట్రంప్తో మోడీ రాజీ. తన పరువు కోసం దేశాన్ని అమ్మేశారు. అదానీ కేసు, ఎప్స్టీన్ ఫైల్స్ తోటి తీవ్ర ఒత్తిడిలో ప్రధాని. అందుకే ఆగమేఘాలపై వాణిజ్య ఒప్పందానికి అంగీకారం. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. యూజువల్గా ఇది మోడీ దిగొచ్చాడు, ట్రంప్ దిగొచ్చాడు అనే దానికంటే కూడా మోడీ మాట్లాడిన తర్వాత
అంటే ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ యాదృచ్ఛికం కావచ్చు, లేకపోతే ఇందులో నిజంగానే వీళ్ళను రాహుల్ గాంధీ అభివర్ణిస్తున్న ఈ కుట్రే ఉండొచ్చేమో. మోడీ ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత కొంత ఒప్పందాలు కుదిరాయి. దాంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద క్రమేపీ 0% సుంకాలు విధించే విధంగా, అక్కడ ఈ 18% తగ్గే విధంగా మన ఎగుమతుల మీద దాదాపుగా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగానే ఉంది. మళ్ళీ చైనా రచ్చ. దురాక్రమణపై మాట్లాడేందుకు రాహుల్ యత్నం, ప్యానెల్ స్పీకర్ నిరాకరణ. విపక్షాల తీవ్ర నిరసన. 7 కాంగ్రెస్ ఎంపీలు, ఒక సిపిఐ ఎంపీ సస్పెన్షన్. స్పీకర్కు రాహుల్ నిరసన లేక చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత్ ఎప్పుడు చెప్పలేదు అనేది రష్యా కూడా వెల్లడించింది. నిన్న ట్రంప్ చెప్పిన దాని ప్రకారంగా వెనుజువెలా నుంచి, అమెరికా నుంచే మేము చమురు కొంటాం తప్ప రష్యా నుంచి కొనం, ఆపేస్తామని వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు అనేది కూడా నిన్న ట్రంప్ వెల్లడి చేశాడు. దాని మీద మోడీ ఎటువంటి ఇది బయటకు చెప్పలేదు. ఇక మా రాజ్యాంగాన్ని కాదంటే దేశం విడిచి వెళ్ళిపోండి. డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకునేందుకు అనుమతించాం. వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు తేల్చి చెప్పిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. ఆ సంస్థ కొత్త ప్రైవసీ పాలసీపై ఫైర్, 213 కోట్ల జరిమానాకు సమర్థన. వాట్సాప్లో మెసేజ్ను బట్టి తనకు ఫోన్లో యాడ్స్ వచ్చాయని వెల్లడి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కేవలం వాట్సాపే కాదు, మన స్మార్ట్ ఫోన్లో కనీసం ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడుతూ మనం ఏం విషయం చర్చించామో దానికి సంబంధించిన యాడ్లు మన ఫోన్లో కనపడతా ఉన్నాయి. ఒకసారి ఇలాగనే సీసీ కెమెరాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ సీసీ కెమెరా యాడ్లు వచ్చాయి నాకు కూడా. ఇది ప్రతి ఒక్కరికి జరిగిద్ది. ఈ స్మార్ట్ ఫోన్లో మనం మాట్లాడే ప్రతిదీ పైనున్న ఈ సంస్థలు కానీ, ఇప్పుడు ఈ వాట్సాప్ మీదే చర్చ జరుగుతోంది, కానీ కేవలం ఫోన్ కాల్స్లో కూడా వీళ్ళు కూడా ఎంత డేటాని పంచుకుంటున్నారు, మన ఫోన్ నెంబర్లు పంచుకుంటున్నారు, మనం మాట్లాడుకుంటున్న మాటలను పంచుకొని దాన్ని ఏఐకి ఇచ్చి దాని తాలూకు యాడ్లు మనకి డిస్ప్లే అయ్యే విధంగా ఏర్పాట్లు అన్నీ జరిగి ఉన్నాయి. ఇందులో ఈ స్మార్ట్ ఫోనే పెద్ద ప్రైవసీ బ్రేకరు. మనం ఆటం బాంబుని చేతులు పట్టుకొని తిరుగుతున్నట్టు ఉంది. ఇంకొకసారి ఈనాడులో కనుక చూసుకుంటే ఇందులో కూడా వాణిజ్య ఒప్పందంపై బగ్గు. అమెరికాతో ప్రధాని రాజీ పడ్డాడు. రైతుల కష్టాన్ని అమ్మేశారు. మాట్లాడే హక్కు హరించటం ప్రజాస్వామ్యానికే మచ్చ. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం అని ఇంకో పక్కన మోడీ, కేంద్ర పెద్దలు, ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం, దేశానికి అనుకూలంగానే మా పని. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ. వ్యవసాయ పాడి రంగానికి పూర్తి రక్షణ, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. మరొక విషయం ఇక్కడ ఈనాడులో ప్రస్ఫుటంగా చూడాల్సింది, అందరు తెలుసుకోవాల్సింది కూడా, భగీరథ యత్నం చివరి దశలో పోలవరం. సవాళ్లను అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులు. పూర్తిగా వచ్చిన కొత్త డయాఫ్రామ్ వాల్. ఇప్పటికే బట్రస్ డ్యాం పూర్తి. సిపిఎస్ సమస్యల పరిష్కారంతో వరద రోజుల్లోనూ ఆగని పనులు. ప్రధాన డ్యాం పూర్తి చేసే పనులు ప్రారంభం. కుడి ఎడమ కాలువల అనుసంధానం వేగవంతం. ఏడాదిన్నరలో ఎంతో పురోగతి. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే 4,747 కోట్ల ఖర్చు. దీనిపైన ఒక ప్రత్యేక కథనాన్ని కూడా ఇచ్చారు. పుష్కరాలకు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు అని. ఇదిలా ఉంటే, అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం. త్వరలోనే శిక్షణా తరగతులు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ. లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు. వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు.
ఇదే అంశం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చు. అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ, వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం, త్వరలో రాష్ట్రమంతటా శిక్షణా తరగతులు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు ప్రణాళిక. ఇక కల్తీ నెయ్యి, దాని మీద వేసిన ఫ్లెక్సీలకు ఆధారంగా జరిగిన గొడవలు, అంబటి రాంబాబు వ్యాఖ్యలు, వీటన్నిటి మీద ఇంకా దుమారం రేగుతానే ఉంది. అంబటి ఆఫీసుపై దాడి, టీడీపీ ఎమ్మెల్యే మాధవిపై కేసు, ఆమె భర్త మరికొందరిపైన నమోదు చేసిన పోలీసులు. సీఎం ఆదేశాలతోటి దర్యాప్తు వేగవంతం. అంబటి కుటుంబ సభ్యుల్లో వాంగ్మూలాల రికార్డు, మొత్తం 31 మందిపై అంబటి ఫిర్యాదు. ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే మీద, ఆవిడ భర్త మీద, ఇద్దరి మీద కేసులు కూడా పెట్టిన ఇక్కడ సాక్షిలో విచిత్ర కథనం వస్తుంది. ఏదది? కరకట్ట ప్యాలెస్ కిరాతకమే, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి కుట్ర అక్కడి నుంచే. పెద్దబాబు చిన్నబాబు ఆదేశాలతో టీడీపీ గూండాల అరాచకం, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్య నేత డైరెక్షన్లోనే దాడి. ఇందుకు సహకరించిన ఓ పోలీస్ అధికారి ముందే దాడి సమాచారం తెలిసినా పట్టించుకుని కాకీలు. ఇదిగోండి, గల్లా మాధవి దంపతులు క్లీన్ చిట్ ఇచ్చారట. ఎవరిచ్చారో అర్థం కాదు. అంబటి రాంబాబు ఫిర్యాదు చేసిన వారిపై కేసు నమోదు చేయని పోలీసులు, వారిద్దరి పేర్లు లేకుండానే కార్పొరేటర్ బుజ్జి మరికొందరు అంటూ ఎఫ్ఐఆర్. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో అసలు ఎమ్మెల్యే మాధవి పైన, ఆమె భర్త పైన కేసు పెట్టినట్టుగాను, మొత్తం 31 మందిపై అంబటి ఫిర్యాదు చేసినట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. ఇక హస్తినలో లోకేష్ నేడు కేంద్ర మంత్రులతోటి భేటీ, రాష్ట్ర ప్రయోజన అంశాలపై చర్చ, బడ్జెట్ కేటాయింపులపై సంతృప్తి, ఆర్థిక మంత్రి నిర్మలకు ధన్యవాదాలు తెలపనున్న లోకేష్, పెండింగ్ ప్రాజెక్టులపై విజ్ఞప్తులు, ఎంపీలకు యువనేత దిశానిర్దేశం. ఈరోజు లోకేష్ ఢిల్లీ వెళ్ళి ఎంపీలందరితో భేటీ కాబోతున్నాడు. అలాగనే నిర్మలా సీతారామన్ని కలిసి బడ్జెట్లో తమ కేటాయింపులు వచ్చిన దాని మీద సంతృప్తి వ్యక్తం చేయటం, అలాగనే ఆవిడకి ధన్యవాదాలు చెప్పటం అనేది కూడా జరుగుతుందనేది ఈ రోజున ఆ కార్యక్రమం చేపట్టినట్టుగా ఈ వార్త ఒకటి కనపడుతుంది ఇక్కడ ఆంధ్రప్రభలో. మీరు ఒకసారి ఇవాల్టి వీడియోని నిశ్చితంగా పరిశీలించండి. నేను అన్ని పేపర్లని బ్యాలెన్స్ చేసి చదువుతున్నాను. చాలామంది దీని మీదనే కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను న్యూస్ ఫోకస్డ్గా ఎక్కువగా ఏ పత్రికలో ఏ వార్త వచ్చిందనేది చెప్తూ ఉన్నాను. కాకపోతే కొంతమంది అది బ్యాలెన్స్ చేయండి, దాన్ని ఎక్కువ చదువుతున్నారు, దీన్ని తక్కువ చదువుతున్నారు అని కామెంట్ చేస్తున్నారు. ఈ రోజున వీడియో పరిశీలించండి. అన్ని పేపర్లు బ్యాలెన్స్డ్గా అన్ని పేపర్లలోని వార్తని చదువుతున్నాను. ఇక్కడ ఆ వార్తని తెలుసుకోవటం, దాని వెనక ఏదైనా ఉద్దేశం, వేరే రకమైన ఉద్దేశం ఏదైనా ఉండి ఆ నాయకులు కానీ వాళ్ళు కానీ వేరే రకంగా ప్రజెంట్ చేస్తుంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం, ఇది మన మెయిన్ మోటో లక్ష్యంగా ఉండాలి. ఆ పేపర్ చదివామా, ఈ పేపర్ చూసామా, ఈ పేపర్ చేసామా అనే దానికంటే కూడా ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు న్యూస్ మీద కదా కాన్సన్ట్రేషన్ ఉండాల్సింది. ఒకసారి అది గమనిస్తే బాగుంటుంది. దాంతోపాటుగా సాక్షిలో వచ్చిన ఈ న్యూస్లను కూడా ఒకసారి మనం చదువుతూనే ఉన్నాం. వాళ్ళ ఉద్దేశాలు ఏమిటనేది తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి, పార్లమెంటు మకర ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీల నిరసన, చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, పెట్రోల్ బాంబులతో ఇల్లు తగలబెడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు, కేంద్రం జోక్యం చేసుకుని బాబు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్, ప్లకార్డులతో నిరసన హోరు.
ఇలాగ ప్లకార్డులతోటి వీళ్ళు సుభాష్ చంద్రబోసు రాజ్యసభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో కూడా, కానీ స్పీకర్ అడ్డుకున్నారు దాన్ని. ఎందుకు అని అంటే రాష్ట్రం శాంతి భద్రతలు రాష్ట్రం చూసుకుంటుంది, దాన్ని రాజ్యసభలో ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ప్రస్తావించకూడదు కూడా. అయినప్పటికీ వీళ్ళు ప్రస్తావించే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటారు. ఎందుకంటే సభలో లేని వ్యక్తుల గురించి అక్కడ మాట్లాడుకోవటానికి చర్చ ఉండదు అసలు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు రాష్ట్రపతి పాలన విధించాలని ప్లకార్డు పట్టుకొని చేస్తూ, ఇక్కడ జరిగింది ఏమిటంటే అమిత్ షాని కలిసి అమిత్ షా తోటి ఒక ఫోటో దిగాలి. ఆ ఫోటోని ఆ ఏపీకి పంపిస్తే, అలా ఢిల్లీలో దిగిన ఆ ఫోటోని ఏపీకి పంపిస్తే, ఇదిగో అమిత్ షా వైసీపీ ఎంపీల మొత్తాన్ని కలిశాడు, అమిత్ షా చర్యలు తీసుకుంటాడు, అమిత్ షాకి మేము వివరించాం, అమిత్ షా మా పక్షానే ఉన్నాడు అని చెప్పుకోవటానికి విఫలయత్నం చేసినట్టుగా నిన్న సాయంత్రం మనం కుండబద్దలు మన 2.0లో కూడా ఒక వీడియో కూడా పెట్టాం. నిన్న సాయంత్రమే దాని గురించి చర్చించడం జరిగింది. ఒకసారి వీలైతే మీరు మన కుండబద్దలు 2.0 ఛానల్లో ఉన్న వీడియోను కూడా ఒకసారి పరిశీలించండి. ఇక ఒకసారి లోపల పేజీల్లో చూసుకుంటే, క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో తొలి అడుగు, ఈ నెల 6 లేదా 7న శంకుస్థాపన, హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఉద్దండరాయనపాలెంలో ఏర్పాట్లు. క్వాంటమ్ ప్రోగ్రాంకు 1,00,000 మంది నమోదు. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ నిర్వహిస్తున్న క్వాంటమ్ ప్రోగ్రాం కోసం రాష్ట్రంలో 1,04,070 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని ఉన్నత విద్యా మండలి మంగళవారం రాత్రి తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఇదొక రికార్డ్ అని పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీని విద్యార్థులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగాల్లో రాబోయే కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఇక జనసేన కమిటీ ముందుకు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్. లైంగిక ఆరోపణలపై రెండు విడతలుగా విచారణ, చట్టపరంగా పోరాడతా అని ఎమ్మెల్యే. ఓ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి జనసేన నియమించిన విచారణ కమిటీ తమ పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మంగళవారం తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో విచారణ చేసింది. 45 మంది పార్టీ కార్యకర్తలను కూడా పిలిపించి వివరాలు సేకరించింది. రైల్వే కోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ఇసుకుపట్ల హర్షవీణ ఇటీవలే ఎమ్మెల్యే శ్రీధర్పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన జనసేన ఎమ్మెల్యే కావడంతో తక్షణమే స్పందించిన ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 సభ్యులతో విచారణ కమిటీ నియమించారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్, తంబళపల్లె నియోజకవర్గ జనసేన నేత సొక్కం రమాదేవి, అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ టీసీ వరుణ్తో కూడిన కమిటీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే కోడూరు చేరుకుంది. తొలుత ఎమ్మెల్యేను విచారించింది. తర్వాత జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేందర్ను 45 మంది కార్యకర్తలను విచారించింది. మెజారిటీ కార్యకర్తలు ఎమ్మెల్యేపై ఆరోపణల సంగతి పక్కన పెట్టి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదని తెలిపినట్టు సమాచారం. ఇక బొలిశెట్టి రాజీనామా. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్టు వెల్లడించారు. జల బిరాదరి జాతీయ కన్వీనర్గా ఉన్న తాను ఉత్తరాంధ్రలోని కాలుష్య సమస్యలపై 2020లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానని, ఇప్పుడు అదే పర్యావరణ శాఖకు పవన్ కళ్యాణ్ మంత్రి ఉండడం వల్ల నైతిక ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో రాజీనామా చేశానని చెప్పారు. ఈ బొలిశెట్టి సత్యనారాయణ అసలు ఈయన పార్టీలో ఏంటో ఏ రకంగా ఆయన మాట్లాడతాడో ఆయనకే తెలియదు. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ని విమర్శిస్తా మనం ఏదో ఒక వీడియో పెట్టామని, అప్పుడు మా నాన్న కుండబద్దల సుబ్బారావు గారు బతికే ఉన్నారు. ఆయన పెట్టిన వీడియోకి ఆయన మీద
నీ బ్రతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడివా అని మాట్లాడాడు ఈయన, ఈ బొలిశెట్టి. ఇప్పుడేంటో రాజీనామా చేస్తున్నాను. ఆ పార్టీలో అంతా ఈ పదవుల డ్రామా, పదవుల కోసం చేరతారు. ఈయన ఎక్కడ పడితే అక్కడ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తుంటాడు. ఈయన అసలు అమరావతి గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కంప్లైంట్ చేసింది ఈయనే, బొలిశెట్టి సత్యనారాయణ. కల్తీ నెయ్యి వ్యవహారంలో రాజకీయం లేదు, అది మన ఎజెండా కూడా కాదు. కేబినెట్ సమావేశానికి ముందు జరిగిన ఎన్డీఏ కూటమి మంత్రుల భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం లేదని, అది మన ఎజెండా కూడా కాదని సహచర మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ దిశగానే అడుగులు వేస్తున్నామని సీఎం చెప్పారు. అవన్నీ ఛార్జ్షీట్లో ఉన్నాయా? నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ చాలా సమగ్రంగా విచారణ జరిపిందని, అయితే ఛార్జ్షీట్లో వాటన్నిటిని పొందుపరిచారో లేదో అంటూ పలువురు మంత్రులు అనుమానం వ్యక్తం చేశారు. సిట్ ప్రభుత్వానికి రాసిన లేఖను పరిశీలిస్తే ఈ అనుమానం వ్యక్తం అవుతోందని వారు వ్యాఖ్యానించారు. పాలు లేని కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు సడలించడమే కాకుండా, ఆ సడలించిన నిబంధనలు కూడా ఆ కంపెనీలు చేరుకోలేక ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మరీ టెండర్లు దక్కించుకున్నాయని, అయినా టీటీడీ చైర్మన్ పాలక మండలి చూస్తూ ఊరుకుండిపోయారని తెలిపారు. దాదాపుగా అన్ని పత్రికల్లోనూ ఇదే వార్త. సో ఇవ్వండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.